ఈడొక బస్సు వచ్చింది, ఆడొక బస్సు వచ్చింది, ఎవరికి ఎట్టుకోవాలో తెలియదు. అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఏం చేయాలో తెలుసు. Very good morning guys, welcome back to my another vlog. So Hyderabad to Kerala trip lo iyalaithe day 1 అంటారు, day 2 అంటారు, అది మీ ఇష్టమే. ఎందుకంటే ఒక రోజు ట్రావెల్లోకి పోయింది కాబట్టి నాకైతే ప్రస్తుతానికి ఇదే day 1. సో ప్రస్తుతానికి మేమైతే కొడైకెనాల్ తమిళనాడులో అయితే ఉన్నాము. సో నిన్న 4 అయింది, ఆల్మోస్ట్ 4 అయింది కొడైకెనాల్ రీచ్ చేసరికల్లా. రీచ్ అయినాక డైరెక్ట్ రూమ్లో చెక్ ఇన్ కాకుండా మేమైతే కాకర్స్ వాక్ అయితే వెళ్తున్నాము. అది నిన్న మీరు వ్లాగ్లో చూసుంటారు. చిన్నదే, ఒక 200 మీటర్స్ వాక్ పాత్వే ఉన్నది, అదే నిన్న చూసుంటారు. సో దాని తర్వాత మేమైతే ఒక ఫామ్ హౌస్కి అయితే వచ్చినాము. మొత్తం విల్లా టైప్ లెక్క అయితే తీసుకున్నాం. 3 రూమ్స్ తీసుకున్నాం. ఒక రూమ్కి 5000 చెప్పున 3 రూమ్స్ అయితే తీసుకున్నాం. ఏవో మీకు చూపిస్తా చూడండి. సో ఆడ మన బస్సు ఉంది, అదే మన బస్సు. సో ఇది మొత్తం. సో ఇదైతే ఇల్లు చూస్తున్నారో ఇది మొత్తమే తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది, కింద రిసెప్షన్ పార్టీ హాల్ అయితే ఉన్నది. దాని తర్వాత ఇదంతా ప్లేయింగ్ ఏరియా. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది, కానీ కొన్ని స్విచ్ బోర్డ్స్ అవన్నీ ఫిట్ చేసేది ఉంది. అది కాకుండా పవర్ సప్లై కూడా కొంచెం లో ఉంది, వోల్టేజ్ తక్కువ ఉంది పవర్ సప్లై కూడా. మేము కూడా కెటిల్ నీళ్ళు స్నానం కూడా గీజర్ పని చేయకపోతే కెటిలలో నీళ్ళు గారం వేసుకొని మోసుకొని స్నానం అయితే వేసుకున్నాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కూడా వీళ్ళకే ఇచ్చేసినాము. ఓన్లీ దోశ చేస్తాము అంటే సరే, ఇంత దోశలు తినేసి మేమైతే స్టార్ట్ అయిపోతాము. ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి అలా గుణ కేవ్స్ ఒకటి ఉంది, ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఇక మేమైతే ఈవినింగ్ 4 o'clock మళ్ళీ మున్నార్కి స్టార్ట్ అయిపోవాలి. ఇవాళనే ఒక 6 hours డ్రైవ్ అయితే చూపిస్తుంది. అంటే మొత్తం ఘాట్ ఏరియాస్ కదా, అందుకని అంతసేపు చూపిస్తుంది. సో అది ఇక్కడ మీకైతే ఇక్కడ నుంచి మ్యాప్ లొకేషన్ అయితే పెడతాను, రూట్ మ్యాప్ది పెడతాను చూడండి. నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదు, అది సంగతి. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోతాం. సీనరీ మాత్రం మస్తు ఉంది. మీరు కనిపిస్తలేదు కానీ జూమ్ చేస్తాను చూడండి. అక్కడ కొండలు చూడండి. కొండలు మస్తు ఉన్నాయి కదా, మొత్తం మంచిగా కప్పుకొని అయితే ఉన్నాయి కొండలు. సో అది మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ నమస్తే చెప్పు. డాడీ పక్కకు రా, హాయ్ చెప్పు. హైపర్ లాప్స్ అయితే చేసిన, కానీ సన్ రైజ్ అయితే రాలేదు. ఇక మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ చేసినాక డైరెక్ట్ అప్పుడైతే కలుసుకుంటాను, ఓకేనా? దించిననే నీది బ్లాక్ లేదా ఆడ? ఎందుకు? కొత్తదే ఇది. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చూసుకుంటే సాంబార్, ఇది సాంబార్ డైనింగ్ టేబుల్ మీద అయితే పెడదాం రండి. సో ఇది సాంబారు. సో ఇది టమాటా చట్నీ లెక్క అయితే చేసిండ్రు. ఇది ఇక దోశలు రావడం ఒక్కటి బ్యాలెన్స్, ఇక తినేసి. సో గైస్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే వచ్చేసింది, ఇటు రండి. సో లేడీస్ అందరూ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసారు. మెన్యూలో వచ్చేసి మనకు దోశ, సాంబార్, చట్నీ అయితే ఉంది. సో ఇటు మా చెల్లెలు కూడా స్టార్ట్ చేసేసిండ్రు.
సేమ్ దోశ చట్నీ సాంబార్ అవుతుంది. ఒక్క దోశ 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కాస్ట్లీ కానీ ఆకలి అవుతుంది బ్రో. కానీ హెవీ ఆకలి. ఎట్లుంది దోశ? బాగుందా అశు? ఇప్పుడు చెప్పవా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. for the Kerala update. దోశలు ఇస్తలేరు అని మా వాళ్ళు అయితే ఫీల్ అవుతుండు. ఆకలి అవుతుంది. జయగాడు ఆల్రెడీ దోశలు వేసేసుకుండు, యశ్గాడు వేసుకుంటుండు. బాబే ఎట్లుంది? ప్లేట్స్ ప్లేట్స్ గుడ్. మమ్మీ కైసా వద్దు ఎట్లుంది? సో దీన్ని బట్టి రివ్యూ మొత్తం వచ్చేసి అయితే 3 రేటింగ్ అయితే ఇవ్వచ్చు దీనికి. ఇప్పుడు నేను కూడా తినేస్తాను. ఫ్రెండ్స్ ఇటు చూడండి, ఇటు చూడండి. హాయ్ చెప్పండి కెమెరాకి. సరే హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఒకటి Day 1 first vlog. అన్ని అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్ స్మాల్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అందరూ వచ్చి అయితే ఫోటోలు అయితే దిగుతుర్రు చూడండి. ఆశు జరుగు. డాడీ తాత మళ్ళా కట్నం అడగాల. డాడీ మళ్ళా కట్నం బాబే అందరు మీరు కూడా. సో ఫైనల్లీ అది ఇప్పుడైతే డ్రోన్ షాట్ వేస్తాను. 3, 2, 1.
యా సో గైస్ ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాము. అందరు లగెడుతున్నారు బస్సు వైపు అయితే. ఓ బస్ ఆడు ఉన్నది. చలో చలో నడరే డ్రే 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 మళ్ళాను. చలో 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 చలో. సో ఫైనల్లీ బాయ్ అంకుల్, బాయ్ బాయ్. మళ్ళా ఫోటోలు దిగుతుండ్రు. సో ఇట్లున్నది వే అయితే. ఈ వే ఎంట్రన్స్ ఇది అంతే, ఇటు ఏం లేదు వెనకాల. ఆడ కూడా ఒకటి కాటేజ్ లెక్క అవుతుంది. ఇది ఇండివిజువల్ హౌస్ అంట, మస్తు ఉంది. వెళ్దాం. ట్రాఫిక్ వాంగో వాంగోరు రాకాసి నువ్వే పైకేసి అట దోకేస్తే టాపు ఎన్న పడే రరే రరే న శివ కాశీ అగిరాజేసి చెట్టు మీద మ్యాంగోలా. ఏం పాటి విట్టల 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 ఫోను కింద వస్తాయి. ఇట్లా ఇట్లా అమ్మా సో గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అప్పర్ లేక్ వ్యూకి అయితే వచ్చేసినాము. ఒకసారి ఇట్లాంటి చూడండి అప్పర్ లేక్ వ్యూ. మంచిగా కొండల మీద కొండలకి అయితే స్మోక్ అయితే వస్తుంది. అది ఏదైతే లేక్ ఉందో అది లేక్, ఇది అప్పు, అందుకని అప్పర్ లేక్ వ్యూ అని చెప్పాను అయితే దీన్ని అయితే అన్నారు. సో ఇది గైస్ నెక్స్ట్ అయితే మనం ఈడొక బస్ వచ్చింది, ఆడొక బస్ వచ్చింది, ఎవరికి ఎట్టుకోవాలో తెలియదు. అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఏం చూడు ఏం చేయాలో తెలుసుకున్నాం, డాన్స్ ఆడుతున్నాం. దీన్నే అంటారు అసలైన ట్రిప్ ప్లానింగ్ అంటే సర్ప్రైజ్. సో సీరియస్ గా చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఏమో ఆడికెళ్ళి రమ్మన్నారు. ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్న ఏమంటుండంటే ఇది వన్ వే, ఆడికలే బండ్లు రావాలంట, ఇడికలే బండ్లు రావాలంట, ఇడికల బండ్లు రావద్దంట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఇది ఆయన నడపాలా, నేను నడపాలా? సో ఇదే సర్ప్రైజ్ అన్నమాట. One eternity later. సో గైస్ మేమైతే మున్నార్కి స్టార్ట్ అయిపోతున్నాము. గునా కేవ్స్ కి అయితే వెళ్ళలేదు, ఆడ ఫుల్ హెక్టిక్ ట్రాఫిక్ అయితే ఉంది. ఆ టైం లాప్స్ మిమ్మల్ని తీసిన ఇది చూడు మామే. సో గునా కేవ్స్ కి అయితే వెళ్తలేము, హెక్టిక్ ట్రాఫిక్ అవుతుంది. చూసిరు ఎంత ట్రాఫిక్ ఉండేనో, అందుకని మేము గునా కేవ్స్ పోకుండా మున్నార్కి వెళ్ళిపోతున్నాం. మున్నార్కి కూడా ఆల్మోస్ట్ ఒక 5 hours రూట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ టైం ఎంత 1:10 అయితే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లెక్క అయితే ఉన్నది. సో ఈ వాటర్ ఫాల్స్ కి వచ్చినాం ఇక. ఇంక్రెడిబుల్ ఇంక్రెడిబుల్ ఇండియా, అది సంగతి. అది చూసుకొని మనమైతే వెళ్ళిపోదాం.
A little longer than a few minutes later. ఏడు అడుగుతాడు ఏమి ముందే వెళ్ళిపోతుంది చిట్టి అయితే. సుష్మిత మంచిది, సుష్మిత ఇచ్చింది. అక్కి కూడా మంచిది. ఈయనకి అని చెప్పిండు అంతే. పోదమ్మా మనమైతే ఏదో రోడ్డు పక్క దాబాకైతే దాబాలు చాయ్ డబ్బా లెక్క పెద్ద ఉంది. చాయ్ డబ్బా సిగ్గు పెద్ద పెట్టుకొని చాయ్ డబ్బా ఉంటుంది. చాయ్ డబ్బా పెద్ద ఉంది అందుకని. సో ఇప్పుడైతే మనం బాగా తిన్నాము. వాన పడుతుంది పైకి వెళ్ళి చూడు. బాగేం తినలేదు. చాయ్ ఐస్ క్రీమ్ తిన్నావు. చాయ్ ఐస్ క్రీమ్ తినలేదు. చాయ్ ఐస్ క్రీమ్ తిన్నా. చాయ్ తిన్నారు ఇంకా జరసేపట్లో దాన్ని చెప్తున్నా. సో అది ఫ్రెండ్స్ మా చెల్లెని బ్లాగ్లలో చూపిస్తలే కదా ఏమేమి మా చెల్లె పెద్ద తమ్ముడు సుచ్చయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా క్రికెట్ ప్లేయర్. డిస్కషన్ గోయింగ్ ఆన్. చెట్టు కింద అయితే ఉన్నాము. లైట్లు కూడా స్టార్ట్ అయినాయి. మేమైతే ఇక స్టార్ట్ అయిపోతాము ఫ్రెండ్స్. నడవండి నడవండి వెళ్ళాలి వెళ్ళాలి. సో ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ and whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Okay, thank you.